సామెతల గ్రంథం 9:11 చక్కగా వినాలి ఈ మాటలు. నా వలన దేవుని వలన దీర్ఘాయువు కలగాలంటే, మళ్ళా దేవుని వలన నీకు దీర్ఘాయుష్షు రావాలి అంటే ఏం చేయాలో సామెతల గ్రంథం 9:11 మనం చూస్తే అక్కడ వాగ్దానం ఉంది. వాగ్దానం నాతో చెప్పండి. నా వలన అంటే దేవుని వలన నీకు దీర్ఘాయు. అక్కడ దేవుడు అంటున్నాడు మనతో, దేవుడు మనందరితో చెప్తున్నాడు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. జిమ్కి వెళ్తేనో, మందులు ఆడితేనో, ఎక్సర్సైజ్ చేస్తేనో, ఏవేవో ఎన్నెన్నో బ్రతకడానికి ఎన్నెన్నో సాధనాలు చేస్తున్నా దేవుడు ఒక వ్యక్తిని బతికించకుండా ఎవరు బతకలేరు. నీవు పీల్చే గాలి ఆయన్ని, నీవు ఉనికి కలిగి ఉన్నావు, సలిస్తున్నావు అంటే ప్రభువే. ఆయన లేకుండా మనం జీవించలేము. బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన మనల్ని జీవింప చేయాలనుకున్నప్పుడు ఆ జీవించటానికి ఏమేమి అవసరమో కూడా ఆయనే ఇస్తాడు. అంతే తప్ప ఆయన ఇవ్వకుండా ఈ పదార్థాలు నువ్వు తినట్లేదు, నేను తినట్లేదు, ఎవరు తినలేరు. మనిషి ఏమనుకుంటాడు, నేను అవి తింటున్నాను కనుక, ఈ తింటున్నాను కనుక, అది చేస్తున్నాను కనుక, ఇది చేస్తున్నాను కనుక నేను ఆరోగ్యంగా ఉన్నా, హ్యాపీగా, అవన్నీ తీసి పక్కన పెడతాడు దేవుడు. అప్పుడు ఏం చేస్తా? అందుకే భయంతో, ప్రభువా నీవే, నీ మూలంగానే నాకు ఒక మంచి రోజు ఇచ్చావు, నా ఆయుష్ పొడిగించావు, మరో నెలలో, మరో వారంలో, మరో క్షణంలో ప్రవేశించేలాగా సహాయం చేసేవని ప్రతి క్షణం కూడా దేవుని మూలంగానే మనం బ్రతుకుతున్నాం, దేవుని మూలంగానే మనం ఆయుష్ కలిగి ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దేవుని కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అంతే తప్ప వేరే ఈ రకరకాల ఆలోచనలు పెట్టుకోవద్దు. వేరే ఎవరు కూడా వాళ్ళ వలె వీళ్ళ వలె, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు నేను బ్రతుకుతాం అని మాత్రం ఎప్పుడు అనుకోదు. ఓకే, ఇప్పుడు ఒక 5 విషయాలు దేవుని మూలంగానే, మరలేనండి, దేవుని మూలంగానే ఆయుష్ పెరగాలంటే 5 పాయింట్లు త్వరగా చెప్తానేనండి. చూడండి, ఆదికాండం 24 అధ్యాయం 39-40 ఏముంటుందంటే, అబ్రహాం అంటున్నాడు, అబ్రహాం గారు, పితరుడైన అబ్రహాం గారు, ఆయన అంటున్నాడు, అప్పుడు నేను నా యజమానితో ఇలా అన్నప్పుడు ఆయన అంటున్నాడు, అబ్రహాం గారు అంటున్నాడు, నేను ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను, అంటే ఒక పెళ్లి సంబంధాన్ని పంపిస్తున్నాడు. అబ్రహాము గారు తన కుమారుడు యొక్క వివాహం జరిపించాలి, అమ్మాయి కోసం పంపిస్తూ తన దాసుడితో చెప్తున్నాడు, ఇదిగో నేను ఎవరి సన్నిధిలో జీవిస్తున్నానో ఆ దేవుడే తన దూతను నీకు పంపించి నీ వెళ్ళిన కార్యం సఫలం చేస్తాడు, నాకు ఎలాంటి కోడలు కావాలో దేవుడే నీకు చూపిస్తాడు, తీసుకొచ్చి అంటాడు. ఆమేన్. ఇప్పుడు ఎక్కడ జీవించాలంటే మనందరం కూడా చెప్పండి, దేవుడు మూలంగా నీ ఆయుష్, మన ఆయుష్ పెరగాలంటే ఎక్కడ జీవించాలంట? దేవుని సన్నిధి. అనండి. దేవుని సన్నిధి, మందిరం, ప్రార్థన, ఆరాధన, దేవుని సన్నిధిలో మనం జీవించుచున్నాం కనుక నీ ఆయుష్ను దేవుడు పెంచుతాడు, నిన్ను 100 ఏళ్ళు నిన్ను కాపాడతాడు. ఎందుకనగా ఒక కీర్తనకారుడు దావీదుకు మరణాకారమైన పరిస్థితులు వస్తే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా చనిపోతే సమాధి నిన్ను స్తుతిస్తుందా, మన్ను నిన్ను మహింపరుస్తుందా, సజీవులే కదా నిన్ను స్తుతించేది, కనుక నన్ను సజీవు లెక్కలు చేస్తే నీ కార్యాలు వివరిస్తాను ప్రభా అని ప్రార్థన చేస్తే దేవుడు ఆయుష్ పెంచాడు. ఇదికి అనే రాజుగారు కూడా అలా ప్రార్థన చేస్తే దేవుడు ఆయుష్ పెంచాడు. కనుక దేవుని స్తుతించేవారు, ఆరాధించేవాళ్ళు, పాటలు పాడి ప్రార్థన చేసి దేవునిలో ఆనందిస్తున్న వాళ్ళని దేవుడు సజీవులుగా ఉంచి వారి యొక్క ఆయుష్ పొడిగించేసి బాగా వృద్ధాప్యం వచ్చినాక, ముదివి వచ్చే వరకు
వృద్ధాప్యం వరకు కూడా ఆయన కాపాడి పోషించి ఆరోగ్యంతో గంతులు వేయిస్తాడు. నమ్మండి. ఆమేనండి. నమ్మారంటే ఆమేనండి. ఆమేన్. అది అందుకని నేను క్రైస్తవులు ఎవరైనా దేవుని బిడ్డలో దేవుని సన్నిధిలో జీవించండి. మన వర్క్ జీవనోపాధి పనులకెళ్ళి పనులో గడుపుతాం, అలాగే ఇంట్లో గడుపుతాం. దేవుని సన్నిధిలో ఎంతసేపు గడుపుతున్నాం అనేది ఒకసారి ఆలోచించి, ఇందాక చదివినటువంటి కీర్తనలో మన కన్నీళ్ళన్నీ కూడా దేవుని బుడ్డులోనంట ఏం చేస్తున్నాడు? కవిల అనే మాట పుస్తకం అని అర్థం. ఆయన పుస్తకంలో రాస్తాడంట దేవుడు. చూడండి, మనం ఏం చేస్తాం? ప్రతిరోజు డైరీ రాసుకుంటాం. కొంతమంది స్వీట్ మెమోరీస్, బ్యాడ్ మెమోరీస్ అన్నీ కూడా ఏం చేస్తారు? రెడ్ బుక్ అని, బ్లూ బుక్ అని రకరకాల బుక్కులు రాసుకుంటారు. అలాగే మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? మన క్రియలు, మన కన్నీళ్ళ ప్రాంతంలో మనం దేవుని కొరకు చేసే ప్రతిదీ కూడా ఒక బుక్ ఉంది, పరలోకంలో రాస్తున్నాడు. కనుక నీ ఆయుష్ను దేవుడు పెంచున్నట్లుగా దేవుని సన్నిధిలో జీవించుతాను అనండి. దేవుని సన్నిధి చెప్పండి. దేవుని సన్నిధిలో జీవించు, దేవుని సన్నిధిలో కూర్చో, దేవుని సన్నిధిలో మౌనంగా ఉన్నా, దేవుని సన్నిధిలో స్తోత్రం చెప్పిన, పాటలు పాడిన, ప్రార్థన చేసిన విలువ ఉంది. అందుకని భక్తుడు ఏమంటాడు? నీ యొక్క సన్నిధిలో, నీ మందిరంలో ఒక్కరోజు గడిపితే 1000. ఎంత విలువైన సమయం అండి! ఎంత విలువైన సమయం! ఎంత దేవుడు ఇక్కడ ఉండే ఈ సమయం, నీవు ఇక్కడ గడిపే సమయం దేవుడు ఎంతో విలువగా చూస్తున్నాడు, వాల్యుబుల్గా. చూడండి, ఎప్పుడైనా మీకు అర్థం అవ్వాలంటే, మీరు డ్యూటీ అయిపోయిన తర్వాత సూపర్వైజర్ వచ్చి ఓటీ వంద చేస్తావా? ఓటీ అంటే ఏంటి అర్థం? అప్పుడు వరకైనా డ్యూటీ చేసి, ఇప్పుడు ఓటీ అంటే ఏంటి? డ్యూటీ ప్లస్ అంటే ఓటీ ఇక్కడ చేసేవనుకో, రెండు రోజులు చేసినటువంటి ఆ జీతం ఒక్క ఓటీ ద్వారా వచ్చేస్తుంది. కనుక దానికి అలవాటు పడిపోయి చాలామంది క్రైస్తవులు ఓటీలకి ఎగబడుతున్నారు, ఓటీలకి వెళ్ళిపోతారు చాలామంది. వెళ్ళమాకండి, తెలుసో తెలియక వెళ్ళమాకండి. దేవుని సన్నిధి దొంగలేదు. దేవుని సన్నిధిలో నువ్వు గడిపితే ఆయన ఎంతో విలువగా నిన్ను చూసి దీవిస్తాడు. రెండవదిగా చూడండి, మనము ఈ దేశములో, ఈ భూమి మీద బ్రతకటానికి దేవుడు మనకు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 5:33 ఉంది. ద్వితీయోపదేశకాండము 5:33. కాబట్టి మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరగకుండా మీ దేవుడని యెహోవా ఆజ్ఞాపించు చేయుటకు జాగ్రత్త పడవలను. మీరు స్వాధీనపరచుకుని పో దేశంలో మీరు జీవించచ్చు, మేలుకు కలిగి దీర్ఘాయుష్వంతులైనట్లు మీ దేవుడని యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నింటిలో ఉండవు. ఈ దేశమే కాదు, భూమి మీద ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా నీవు జీవించాలంటే అని ఏమంటున్నాడండి? నీవు కుడికే కానీ చెప్పండి, ఎడమకే కానీ, అంటే అటు ఇటు తిరగకుండా, అంటే వేరే వాటి దేవుళ్ళు దేవతల వైపు తిరగకుండా దేవుడు ఆజ్ఞాపించినట్లు జాగ్రత్తగా నువ్వు చేస్తే, నువ్వు ఎక్కడైతే ఉంటావో, ఎక్కడైతే సంపాదించుకోవాలనుకుంటావో, ఎక్కడైతే స్వాధీనపరచుకోవాలనుకుంటున్నావో, అక్కడ ఆ దేశములో, ఆ ప్రాంతములో, ఆ పల్లెలో, ఆ పట్టణంలో, ఆ బస్తీలో దేవుడు నిన్ను దీర్ఘాయుష్వంతుడుగా చేసి, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన మార్గాలన్నింటిలో కూడా నువ్వు నడుచుకుంటే చాలు, నిన్ను అక్కడ నిలబెడతాడు, ఆయుష్ పెంచుతాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఒక ఎంపీ అంటున్నాడు, ఒక ఎంపీ, బాగా ఎంపీ, పేరు చెప్పండి, మన తెలంగాణ ఎంపీ ఒక ఆయన అన్నాడు, ఎన్ని ఉన్నా ఎంత ఆస్తులున్నా ఆరోగ్యమే లేకపోతే ఏం ప్రయోజనం? ఎన్ని కాలేజీలు ఉంటే, ఎన్ని కంపెనీలు ఉంటే, ఎన్ని కోట్లు ఉంటే ఏం చేస్తావని అంటున్నాడు ఒక ఎంపీ. ఇక్కడ బైబిల్ ఏం చెప్తున్నాడు? నువ్వు ఏ దేశములో ఉన్నా, ఏ పల్లె ప్రాంత పట్టణంలో ఉన్నా సరే, నీకు ఆరోగ్యముతో నేను కాపాడునట్లు దేవుని
కొరకు దేవుని వాగ్దానం పట్టుకుని బ్రతుకు, జీవించు. చూడండి, ఇప్పుడు కొంతమంది యాక్షన్ చేస్తుంటారు. నువ్వు యాక్టింగ్ కదా, యాక్షన్లో నువ్వు ఏదో నటనలాగా లేదు, జీవించేసావు, అందులో జీవించేసావు, కరెక్ట్గా దింపేసావు ఆ యాక్షన్ అంటదే. అలాగే బైబిల్ దేవుని మాట కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా నువ్వు లోకానికి కనపరచు, నిన్ను కాపాడుకుంటాడు ఆయన. ఆయన కొరకు నువ్వు అలా వాక్యం ప్రకారం బ్రతికితే ఆయన నిన్ను వదిలిపెడతాడా? ఇంకా బైబిల్ చెప్తుంది, ఫిలిప్పీ పత్రికలు ఏమన్నదంటే, జీవవాక్యమును పట్టుకున్న జ్యోతుల వలె ప్రకాశింపదు, మండుచు ప్రకాశించే దివిటీలాగా, ఆకాశం మీద కనబడుతున్న సూర్యుడు చంద్రులాగా, నక్షత్ర తారల వలె నేను ప్రకాశింపచేయునుగాక. వాక్యం పట్టుకు ఎక్కడున్నా సరే. సైతానుడు వచ్చి యేసు ప్రభుని శోధించినప్పుడు యేసు ప్రభు కూడా ఏమన్నాడంటే, మన మత్తయి సువార్త 4:4 ఈ రాళ్ళ రొట్లు చేసి తినచో అనంటే సైతాన్ అంటే, సైతానా ఈ చెంప పగలగొడతానని చెప్పి మనుషుడు అక్కడ ఏమనంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి ప్రతి మాట వలన జీవించు. ఎస్, మాట ప్రకారం జీవించు. ఉద్యోగంలో పనుల్లో కొన్ని వస్తాయి సమస్యలు. దానిలకు రాలేదా ఉద్యోగం చేసినప్పుడు? రాజుగారు ఏమన్నాడు, రాజుకు తప్ప, నేను నిలబెట్టే ప్రతిమలకు తప్ప నమస్కారాలు ఇంకెవరికైనా నమస్కారాలు చేసినా, ఎవరికైనా ప్రార్థన చేసినా సింహానుభవంలో వేస్తామనంటే అదిగో ఆయన ప్రార్థన. ఈ రోజులు అంత కష్టాలు ఎవరికి రావట్లేదు. చిన్నది ఆటను తప్పించుకునే తెలివి జ్ఞానం కూడా మనకి ఇస్తాడు. కనుక మనం ఏం చేద్దామంటే అదే సాకుగా చూపించి పిల్లి సాకుని పులిలాగా చూపించి దేవునికి దూరం వెళ్ళమాకండి. పిల్లి సాకులు, పిల్లి లాంటి సాకులు అంటే పిల్లి ఏంటి చెప్పండి? కర్రజూత పారిపోదు. సింహం చెప్పండి, సింహం నువ్వు కర్రపట్టుకుంటూ వెళ్తుందా? కర్రపట్టుకుంటూ వెళ్తుందా? వెళ్ళదో, ఎదురు తిరుగుతుంది నీ మీదకి. అలాగే కొన్ని సమస్యలు, కొన్ని ఆటంకాలు ఎలా అవుతాయంటే కొన్ని సమయాలు పిల్లి లాంటి ఆయన కర్రెచ్చుకున్నాడు పారిపోతుంది. దాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి? సింహంలాగా పులిలాగా వినేవాళ్ళకి బాగా చెవుల్లో పువ్వులు పెట్టేసేద్దాం. ప్రపంచం అంతా దేవుడు కృప, కనికరం, కటాక్షం అందరి మీద దేవుడు కుమ్మరిస్తున్నాడు. ఎందుకంటే ఎవరు నశించిపోవటానికి ఇష్టమో లేక అందరికి సువార్త, అందరికి దేవుడు ఆస్తి, అందరికి ఇటువరకు ఆకలితో గెలగల్లాడు. ఇప్పుడు ఎవరండి ఆకలితో దేవుడు? మొన్న ఎవడు అడుక్కునేవాడు ధర్మం అన్నాడు, పైసలు లేవన్న జేబు నుండి తీసాడు. ఏంటిది? జేబు నుండి తీసాడు స్కానరు. అర్థమైందా మీకు? అంటే అర్థం ఏంటి అంటే అడుక్కునేవాడి దగ్గర కూడా ఏముంది ఇప్పుడు? స్కానరు, ఫోన్పే, గూగుల్ పే. అంటే అర్థం ఏంటంటే అందరిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. కరువులతో కటకాట తిండి లేక వస్త్రం లేదయ్యా ఏసయ్యా, ఆ రోజుల్లో ఫోన్ కొనుక్కోలేకపోయినాయా, ఫోన్ కొనుక్కుంటే యూట్యూబ్లో నీ పాటలు వినేదాన్ని, కానీ నాకు డబ్బులు కొనుక్కోలేకపోతా అని అంటావేమో అని దేవుడు నీకు యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరి ఇంత పిల్లలగాడి చేతిలో కూడా ఆండ్రాయిడ్ నార్మల్ ఫోన్ కొనిస్తారా కొడుకా అని అంటున్నాడు పేద తండ్రి. ఓ రిక్షా తొక్కునే తండ్రి కొడుకు అంటున్నాడు, ఒక చిన్న ఫోన్ కొనిస్తాను నాన్న, నీకు పెద్ద ఫోన్ కొనిస్తే ఆండ్రాయిడ్ ఫోన్ కొని, లేదంటే మా డాడీ చేతకానోడు పేదోడు అని చెప్పుకుంటానే. చచ్చినాడు కొనిచ్చాడు. మరి అది ఇస్తే పోనీ దాన్ని చదువు కొరకు ఉపయోగిస్తాడా? అట్ట ఉపయోగిస్తే ఇంకే వాళ్ళ డాడీ రిక్షా మానేసేస్తాడు, తొందరలో ఆటో కొనుక్కుంటాడు, ట్రాలీ కొనేసుకున్నాడు. లేదు, దానిలో ఏం చేస్తాడు చెప్పండి? ఇక వాడి ఇష్టం.
అది చూసి చూసి కళ్ళను పోగొట్టేసుకుని కళ్ళు మాస్కులు వచ్చేసి చదవటానికి వీళ్ళైతే డాక్టర్ దగ్గర తీసుకుంటే మీ వాడు బాగా మొబైల్ చూసాడు, సెల్ ఫోన్ చూసాడు, కళ్ళు ఏదో ఏంటి పైన కంట్రప్ ఏదో పొర దెబ్బతిందంట. ఇప్పుడు ఈ ఫోన్ కొనిచ్చి మళ్ళీ ఇప్పుడు వాడికి ఏం చేయాలి? ఇప్పుడు కన్ను ఆపరేషను ఎంత దూరం వెళ్ళింది చూడండి. చదువుపోయే కన్ను మళ్ళీ రోగం తెచ్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, అలా చేసుకోవద్దు. అందుకే అలా అంటారని ప్రతి ఒక్కరి చేతిలో ఏమని చెప్పండి. ఇప్పుడు మన చేతిలో బైబిల్ ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ ఫోన్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటుంది, ఉండాలి. మీ అందరూ ఒకసారి మీ ఆశీర్వాదకరమైన ఫోన్లు చూపించండి. నేను తీసుకోనులే, ఇట్లా చూపించండి, ఫోన్ లాక్కోనిలే. అది ఏ ఫోన్? ఐఫోన్ ఎంతమంది దగ్గర ఉంది? ఐఫోన్ అది అని చెప్పి తలుచుకోవట్లే. మీరు తలుచుకుంటే అది కొనేది. హల్లెలూయా. ఇవన్నీ మీకు ఎందుకు ఇస్తున్నాడు దేవుడు అంటే, మనకి టెక్నాలజీ ద్వారా దేవుని వాక్యం వినాలి, పాటలు విని, వాట్సాప్ మెసేజ్ల ద్వారా చర్చి ప్రోగ్రామ్స్ అన్నీ చక్కగా ఈజీగా వచ్చేస్తున్నాయి. మన ఆత్మీయ తండ్రి, మన మందిరం, మన తల్లి దగ్గర నుండి దేవుడిచ్చిన తల్లి సంఘం నుండి మనకు ఏదన్నా సందేశం వస్తుందేమో, ఇందాం, చూద్దాం, స్పందిద్దాం, అందుకోసం ఇచ్చాడు ఫోన్ దేవుడు, అంతే తప్ప తెలియనట్టుగా ఉన్నదాన్ని దేవుని కోసం వాడకుండా ఉండటానికి కాదని తెలుసుకోవాలని మనవి. మొదటగా నీవు దేవుని వల్ల ఆయుష్ను పొందాలి అంటే, ఒకటి ఆయన సన్నిధి మందిరములో జీవించుటకు ఇష్టపడు. బైబిల్ చెప్తుంది, భక్తిహీనులు గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద నివసించుట నాకు ఇష్టం. ఎక్కడ ఇష్టం అంటున్నాడు ఆయన? దావీదు దేవుని మందిర, ఒకవేళ తాళం వేసిందయ్యా, తలిపేసి ఉందయ్యా, వచ్చామయ్యా, అయ్యా వెళ్ళిపోయి అంటకలేదు. ఒక లెక్క చర్చి తలుపేసినా ఎక్కడ ప్రార్థన చేయాలా? ఎక్కడ చేయాలి? బయట అరుగు అందుకెక్కడం. స్తోత్రం. బైబిల్లో ఉన్నమాట చెబుతున్నా. భక్తిహీనులు ఇళ్లలో కూర్చునే కంటే నీ ఇంట్లో, నీ ఇల్లు కూడా భక్తిహీనంగా, ప్రార్థన లేని ఇల్లులాగా, బైబిల్ లేని ఇల్లులాగా. మొన్న ఈ మధ్య ఆయన డాక్టర్ గారు కుటుంబ ప్రార్థన పెట్టుకున్నాడంట. ఎవడి మీకెంత బాగా వాక్యం వస్తుంది కదా, మీరే బాగా వాక్యం కదా, వాక్యం కుటుంబ ప్రార్థన ఎందుకు పెట్టుకున్నారండి అంటే, అదేంటి బ్రదర్, నా ఇంట్లో దేవుడు ఉండటం నీకు ఇష్టం లేదా? ఎన్ని జంటలు అన్నారండి. మీకు వాక్యం బాగా తెలుసు, మీరు బాగా ప్రార్థన చేస్తారు. అయ్యో అలా కాదండి, ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. పరలోకములోనంట దేవుని దూతలు ఎంతమంది అంట? కోటాది కోట్ల దేవుని దూతలు అంటే ఏం చేస్తారంట? దివారాత్రులు యెహోవా పరిశుద్ధుడు, యెహోవా అని స్తోత్రగానాలు చేస్తుంటే ఆ శబ్దం అంట యెహెజ్కేలు అనేటువంటి ప్రవక్త కనబడిందంట. అక్కడ ఆయన అంటాడు, నేను ఆత్మలో పరవశిస్తూ ఉండగా పరలోకము నుండి ఒక శబ్దం వినపడింది. దేవుడు ఉన్న స్థలములో నుండి ఏమనపడిందంటే, చెప్పండి, స్తోత్రం స్తోత్రం అనే మాట. మరి నా ఇంట్లో నేను, నా భార్య, నా వివాహతి దొరుకున్నారు, మేము స్తోత్రం చేస్తే ఏమి అంత వినపడుద్ది. అందుకని మా సంఘం అందరూ వచ్చి అందరూ కలిసి స్తోత్రాలు చెప్పారనుకో, దేవునికి ఎంత మహిమ, దేవుడు ఉన్నాడు అని రుజువుగా మా ఇంట్లో అందరూ కూడా కలిసి దేవుని మహిమపరచాలి. పరలోక అంత శబ్దాలతో దేవుని ఎప్పుడు స్తుతించబడతారు. మా ఇంట్లో కూడా ఆ ధ్వనులు, రక్షణ ధ్వనులు, సువార్త ధ్వని, ప్రార్థన ధ్వని, ఆరాధన ధ్వనులు ఇక్కడ కూడా మా ఇంట్లో ఉండాలి. ఎందుకంటే అలాంటి ధ్వనులు ఉన్నప్పుడే సియోను నివాసులారా మీరు సంతోషముని పాట పాడి నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను, మా ఇంట్లో నివసిస్తానికి దేవుడు అని పెట్టుకున్నా అని చెప్పాడు. ఎంతో సంతోషించాం. దేవునికి మహిమ కలుగాక. కనుక ఈ దేశములో భారతదేశమా, హైదరాబాదా, బయట దేశాలా, బయట పట్టణాలా, ఎక్కడైనా భూమి ఆయనదే కనుక ఆయన నిన్ను సజీవ లెక్కలు ఉంచున్నట్లుగా ఆయన వాక్య ప్రకారమే జీవించు. దేవుడు ఆ దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలను ఏ విధంగా దేశాలకు అధిపతులుగా ప్రధానమంత్రులు దేవుడు ఇష్టించాడో,
దేవుని వాక్యం కోసం నువ్వు జీవించు. దేవుడు నిన్నును అలాగే హెచ్చించి నువ్వెక్కడ ఉన్నా నిన్ను అధికారిగా ప్రధానులుగా దేవుడు ఆశ్రయించును గాక. ఇక మూడవది ఏంటంటే నువ్వు జీవించాలి, నేను జీవించాలంటే యోహాను సువార్త 6:51 57, 58 కూడా మనం చదివితే అక్కడ యేసు ప్రభువు అంటాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే మీరు నా భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు, ఎల్లప్పుడూ జీవిస్తాడు. బతికినంతకాలం దేవుడు ఇచ్చిన ఆయుష్నంతకాలం భూమి మీద దేవుని కోసం బ్రతుకుతాం. అలాగే తర్వాత దేవునితో పాటు సదా యుగాలు ఆయనతో కూడా బ్రతుకు. కనుక యేసుక్రీస్తు శరీరాన్ని రక్తాన్ని త్రాగుచు అనగా యేసుక్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మరణాన్ని గురించి అనేకులు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన నిన్ను జీవింపజేస్తాడు. ఇది మూడో విషయం. ఏమంటే నాలుగవది ఏంటంటే రోమాపత్రిక 1:17, గలతీ పత్రిక 3:11, ఎబ్రీ పత్రిక 10:30. ఈ 3 వచనాల్లో మనం ఏమని చూస్తామంటే విశ్వాసముతో జీవించాలంట. చెప్పండి, విశ్వాసముతో జీవించాలని. రోమాపత్రిక 1:17 విశ్వాసం అంటే ఏంటంటే, అయ్యా నా పరిస్థితులు ఏమీ బాగాలేదు, పిల్లలు పుట్టరని చెప్పేశారు డాక్టర్ గారు. మాట వినండి, నాకు ఆరోగ్యం సరిలేదు, నా శరీరం సహకరించదు. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు. ఒక సంతాన విషయం కానీ, ఆరోగ్య విషయం కానీ, ఇంక ఏ విషయమైనా అట్లా ఎవరైనా ఏదన్నా హోప్లెస్ చెప్పలేమండి, చాలా కఠినమండి, చాలా క్రిటికల్ అండి అని అనే మాట మీరు విన్నారు. అప్పుడు ఏం చేయాలంటే, అప్పుడు ఏమన్నానంటే మనుషులకు అసాధ్యమైంది అనండి. అందరూ చెప్పండి నాతో పాటు, మనుషులకు అసాధ్యమైంది దేవునికి సాధ్యమే అనండి. మనుషులకు అసాధ్యమైంది దేవునికి ఎస్. ఒక ఆమె గల్ఫ్ దేశంలో ఉన్నప్పుడు ఫోన్ చేసింది. ఆమె కాకినాడ దగ్గర ఎక్కడో ఉంటుంది. అలా ఆయన వెళ్ళిపోయాడు, ఫోన్ చేయట్లా. అసలు బతికున్నాడో లేడోనయ్యా, కొంచెం ప్రార్థన చేసి చెప్పండి బాబు, అసలు బతికి ఉన్నాడో చచ్చిపోయాడు బాబు, భయం ఎత్తుందయ్యా అని పోంది. ఇప్పుడు కాదు, ఇప్పుడు జరిగిపోయి చాలా. నేను మరి ప్రార్థన చేస్తే మరి ఒట్టిగా చెప్తే మాట సెలవు కదా. అప్పుడే ప్రార్థన చేసా, చెప్పమ్మా నీ పేరేంటి, నీ ఆయన పేరేంటి అంటే చెప్పింది వివరం. ప్రార్థన చేస్తుంటే నాకు దేవుడు ఒక వ్యక్తి అక్కడ సంచారం చేస్తున్నట్టు దేవుడు చూపిస్తున్నాడు, తిరుగుతున్నట్టు చూపిస్తున్నాడు. అప్పుడు నేను ప్రార్థన చేసి ఆమెకి రెండో రోజు ఫోన్ చేసి, అమ్మ మీ ఆయన గారు బతికే ఉన్నాడు, వారం రోజుల్లో ఆయన దగ్గర నుండి మీకు ఫోన్ వస్తుందని చెప్పాను. ఆమె హల్లెలూయా, ఎంత సంతోషపడిపోయారో. నిజమేనా? మీరు చెప్పారు నిజమే. వారంలో మనం దేవుని మాట చెప్పాను కదా, ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఇంకా అలా ఆగుతారా? మురికి వర్షాలు పడుతున్నాయి. అయ్యగారు మీరు రావాలి, అయ్యగారు మీరు వచ్చేసారు, మీరు దేవుడు బాబు మీరు రావాలి. వస్తారని చెప్తే ఒక 6 నెలలు గడిపిన వెళ్ళాను అమ్మ ఊరుకోరా. కనుక ఇక్కడ విశ్వాసం, ఆమెకు విశ్వాసంతో ప్రార్థనలో ఉందమ్మా, ధైర్యం ఉంది. మీ ఆయన బతుకుతూ ఉన్నాడు, వస్తాడు కూడా, సమృద్ధిగానే వస్తాడు. వల్ల అలాగే వచ్చాడు. దేవుని స్తోత్రం. దేవుడు బిడ్డలారా, అసాధ్యాలను సాధ్యం చేస్తాడు దేవుడు. నీవు నేను ఎలా జీవించాలంటే విశ్వాసముతో అనండి, విశ్వాసం అనండి. నేను కూడా సేవలు ఒప్పుకుంటాం మీ అందరి ముందు. ఈ ఆన్లైన్లో వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు, అయ్యా అని చెప్పటం, అడగటం, అమ్మ ఇంత అవుద్దమ్మా, అయ్యా ఇంత అవుద్దయ్యా, ఇదిగో ఈ కార్యం జరగాలి, మీటింగ్ జరగాలి, సువార్త చెప్పాలి, టీవీ కార్యక్రమం. అదే నేను అలా చెప్పొద్దని దేవుడు గట్టిగా చెప్పి, నా మీద ఆధారపడు సేవకుడా, నా మీద ఆధారపడు, నువ్వు ఎందుకు అట్లా బాధపడుతున్నావు, నువ్వు అడుగుతావు వాళ్ళు ఇవ్వరు, వాళ్ళకి మీద నీకు బాధ వస్తుంది. అలా కాదు, వద్దు, నువ్వు చెప్పినట్టు ఇన్నొచ్చు వినపోవచ్చు, నేను ఉన్నా కదా అని దేవుడు నా హృదయాన్ని ధైర్యపరిచి, నేను ఎప్పుడైతే ఆయన మాట ఇది ఇక నేను ఎన్నడూ ఇటు అడగనని చెప్పి అది తీర్మానించుకున్నా. నా దేవుడు నన్ను తక్కువ చేస్తున్నాడా?
నేను ఎప్పుడైతే తీర్మానం చేసుకున్న విశ్వాసం తెలిపోవాలంతే, కొదువు లేనటువంటి ఆశీర్వాదాలు. మిమ్మల్ని నా దేవుడే మీ దేవుడు, మనందరి దేవుడు ఆయనే కదా. అందుకని పరిస్థితుల్లో కూడా ఎలా ఉండాలి చెప్పండి, విశ్వాసం అనండి. అసాధ్యాలు సాధ్యమవుతాయి, సాధ్యమవును. ఎస్. ఒక ద్వారం మూయబడితే దేవుడు 7 ద్వారాలు తెరుస్తాడు నీ కోసం. ఒక మనిషి హ్యాండ్ ఇచ్చాడని నువ్వు నిరాశపడమాక. ఎవరో నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను చేసుకొని అందరినీ ఎందుకు ఆత్మహత్యలు చేసి చచ్చిపోతున్నారు? ఇక అమ్మాయిలు దొరకరా నీకు? అబ్బాయిలు దొరకరా? పిల్లలు పుట్టరా? అప్పులు తీరవా? అవసరాలు తీరవా? తప్పక దేవుడు తీరుస్తాడు. నీవు నేను వినుచున్న ప్రతి ఒక్కరు కూడా ఒకటి, దేవుడు చేయునుగాక అనండి. దేవుడు చేస్తాడు. హల్లెలూయా చెప్పండి, ఆమేన్. యేసయ్య చేస్తాడు. యేసయ్య నన్ను కోటీశ్వరుని. నేను అడిగింది కొంచెమే ఆయన దృష్టిలో, ఆయన ఇస్తే సమృద్ధి. నేను డబుల్ బెడ్ ఒక ప్రార్థన, అయ్యా ఏంటది డబుల్ బెడ్రూమేనా తెలంగాణ హౌసెస్ దాని నేను అన్నా, అమ్మ ఎందుకమ్మ దేవుడు వచ్చి ప్రార్థన ఒట్టిగా అన్నా, పెద్ద ఫోన్ తీసుకెళ్తాడు ఆ ప్రార్థన ఈయనమ్మ. అవునయ్యా, అవును చెయ్యి ఆమంటుంది ఫోన్ చేసి. అయ్యా 6 రూములు ఇల్లు కట్టుకున్నాడు. నెంబర్ 1 బిల్డింగ్ వేసేసాను. ఎప్పుడు వస్తారంట నీ బెంగుళూరు ఆమె. స్తోత్రం, హల్లెలూయా. చెప్పరేమా చెప్పండి, కొన్ని స్తోత్రం అనండి. ఆమేన్. ఉద్యోగం రాదా? వస్తుంది ఉద్యోగం. మంచి ఉద్యోగం వస్తుంది. నువ్వు అనుకున్నది కొంచెమే, కానీ ఊహించలేనంత నీ ఊహలకు అందనటువంటి స్థితిలో దేవుని హెచ్చించును కాక. నువ్వు అనుకున్న శాలరీ కంటే ఇంకా 2 అంతలు 4 అంతలు 5 అంతలు ఎక్కువగానే దేవుడికి ఇచ్చును కాక. అది విశ్వాసం. అది హల్లెలూయా. ఇక 5వదిగా చూడండి, మనం నీ ఆయుష్ను దేవుడు పెంచి దీర్ఘాయుష్గా దేవుడిని జీవించాలండి. మొదటికి ఏం చెప్పాం? మందిరంలో జీవించండి. మీకు అర్థమయ్యేలాగా త్వరగా చెప్పేస్తాను. 2వదిగా దేవుని వాక్యం పట్టుకుని బ్రతకండి ఎక్కడున్నా సరే. 3వదిగా యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మరణాన్ని జయించి తిరిగి లేచాడు కనుక ఆయన శరీరం తిన్న రక్తం తర్వాత అంటే సంఘ సహవాసంలో దేవుని ప్రేమలో నడుచుకుందాం. 4వది ఏం చెప్పాను? విశ్వాసంతో బ్రతుకు. నిరాశలో విశ్వాసం, కృంగిన వేళలో విశ్వాసం. హల్లెలూయా. దీని గురించి చెప్పడానికి నాకు చాలా నడిపింపు వస్తుంది, కానీ నేను ఇంకా ముందుకు వెళ్తాను. చూడండి, ఇక మరి 5వ పాయింట్ అంటే, మనం ఎప్పుడు కూడా వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఆలోచిస్తాను, వద్దు, పట్టించుకోమాకండి. దేవుని ఇష్టమే జరిగించుదురుగాక. ఒక మాట చూద్దాం బైబిల్లో చూడండి. 1 పేతురు 4:2 ఏముందండి? శరీర విషయంలో శ్రమ పడిన వారు శరీరంలో జీవించడం మిగిలిన కాలం ఇక మీదట మనుదాసులను అనుసరించి నడుచుకొనక దేవునికి ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపము జోలికి వెళ్ళకుండా అని చెప్పుకుంటూ మనం ఇక్కడ దేవుని ఇష్టానుసారంగానే నడుచుకోవాలి. దేవుని అనండి, అందరు చెప్పండి. దేవుడి ఇష్టమే నా ఇష్టమే అనండి, అందరు చెప్పండి. దేవుని ఇష్టమే నా ఇష్టమే. గట్టిగా మీరు చెప్పాలి. యూత్ కాదు, అసలు మీదే అసలు రాజ్యం. దేవుని ఇష్టమే తక్కువ చెయ్యి. దేవుని ఇష్టమే నా ఇష్టమే దేవుడి ఇష్టం. అలాంటి దేవుడికి ఎంత ఆనందపడిపోదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మా చిన్నోడిని ఇప్పుడు జాన్ పీటర్ గారిని పెళ్ళి, నీకు ఇష్టమైన అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పునాను, వెళ్ళి మాట్లాడొస్తాను, పెళ్లి చేద్దామని. ఆయన ఏమన్నాడు చూసా? డాడీ నీ ఇష్టమే నా ఇష్టమే. ఎంత ట్రై చేశానంటే, జాబ్కి వెళ్తున్నాడు,
ఎవరన్నా పోనీ కనీసం ఇదిగో ఇలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది, పోనీ ఒక్క క్లూ అని ఎవరో బాబు నేను బతినండి. అస్సలు నువ్వు ఎవరిని చూపిస్తే కా అమ్మాయి. మేము ప్రార్థన చేసాం, నా ఫ్రెండ్ సేవకుడు ఉన్నాడు, ఆయన మంచి ప్రార్థన పరుడు, వాళ్ళు 40 రోజులు ప్రార్థన ఉన్నాడు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఆయన మేనకోడకు మంచి భర్త దొరకాలి. అదే సమయంలో ఆయన వచ్చి మేము ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి నాకు నేను తెలుసు అన్నగారు అంటూ వచ్చాడు. ఇప్పుడు ఆయన 2000 3000 సంఘం 5-6 సంఘాలు ఉన్నాయి. అన్నగారు నీకు నాకు తెలియదు ఇప్పటివరకు, నాకు ఇప్పుడే తెలిసింది ఎవరితో ఏంటి అన్నగారు మరి ఇట్లానే చెప్పు, అంతేగా బెస్కర్ ఎవలేకమ్మ. ఈ రోజున నా 2వ కోడలు ఇక్కడికి వచ్చి మేము మా 2వ కోడలు ఆయన ఒక దైవజనుడు ప్రార్థనాపూర్వక 40 రోజులు ఉపవాస ప్రార్థనల ద్వారా ఆ అమ్మాయిని మాకు అప్పగించాడు మా ఇంటి కోడలు. దేవునికి స్తోత్రం స్తోత్రం. దేవుని ఇష్టం, దేవుని ఇష్టమే మన ఇష్టంలాగా ఫీల్ అవుతాం. పెళ్ళిళ్ళ విషయంలోనే, ఎవరి విషయంలో, ఏ పని విషయంలో కన్నా అమ్మాయిలు వినండి, అయ్యలు వినండి, పెళ్లి కాని వాళ్ళందరూ వినండి. దేవుని ఇష్టమే నా ఇష్టం. ఆమేన్ చెప్పండి. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇళ్ళలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు ఏ ప్రాణి, అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థనాలకించుమా ప్రభువా. ఎన్ని తలచినా దేవుడు ఈ మాటల ద్వారా మనందరిని ఆశీర్వించును గాక. ముందుగానే మనం ఏం మాట్లాడుకున్నామండి? దేవుడు మనకు ఆయుష్, దీర్ఘాయుష్. చెప్పండి, దేవుని మూలంగా మనం ఆ ఆయుష్ను పొందాలంటే ఆయనకి ఇష్టమైన 5 పనులు చెప్పాను. ఏంటండి? ఆయన సన్నిధిలో జీవించు, నువ్వు ఎక్కడున్నా ఆయన వాక్యాన్నే గైకొను, ఆయన వాక్యాన్ని సరే. 3వదిగా యేసయ్య నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు. ఆయన శరీరం ఆయన రొట్టె తింటూ ఆయన మరణం జ్ఞాపకం, మరణ వార్తను అనగా సువార్తను అనేకులు పంచు. 3వ పాయింట్ ఏమండి. ఇక 4వది ఏం చెప్పానండి? చెప్పాలి, విశ్వాసంతో బతకండి. ఎప్పుడు ఫెయిత్, విశ్వాసం. 5వదిగా చెప్పండి, దేవునికి ఇష్టంగానే. మనుషులు ఇష్టం, వాళ్ళు ఇష్టం, వీళ్ళు ఇష్టం అన్నారా, దేవునిలో కష్టం అయిపోతుంది. దేవుని ఇష్టమే జరుగును గాక, దేవుని చిత్తమే జరుగును గాక.